Hi friends, hello, very good afternoon to everyone. Welcome back to our channel, The Voice of Nurse. In today's this video, ఈరోజు ఈ వీడియోలో మనము రిలేటెడ్ టు ది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్సెస్ సంబంధించి రిలేటెడ్ ప్రెస్ నోట్ అండ్ 2 days నుంచి జరుగుతున్న ఇష్యూస్ సంబంధించి మనము డీటెయిల్గా డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే చాలా మెంబర్స్కి డౌట్స్ అండ్ చాలా మెంబర్స్ రేట్ చేస్తున్నారు. ఏంటి ఆల్రెడీ జాబ్ బుక్ వెరిఫికేషన్ మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు వన్ సైడ్ అయిపోయారు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో లేని క్యాండిడేట్ వన్ సైడ్ అయిపోయి ఇలా కామెంట్స్ కానీ రిటర్న్ కామెంట్స్ కానీ ఆన్సర్స్ కానీ ఇలా ఒకరికొకరు రిటర్న్ కౌంటర్లు కానీ మీన్స్ ఒకటంటే మరి ఇంకొక పర్సన్ ఇలా కౌంటర్ కామెంట్ కానీ ఇలా చేయడం జరిగింది. సో టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి రిలేటెడ్ 2 days నుంచి ఫ్రమ్ 2 days సాటర్డే సండే ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి డీటెయిల్స్ ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ అవని వారు ఏంటి మీన్స్ మెరిట్ లిస్ట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో కొంతమంది నేమ్ రాని క్యాండిడేట్స్ ఏమంటున్నారు, వాటికి సంబంధించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. సో ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోను స్కిప్ చేయకుండా మీరు వాచ్ చేసినట్లయితే మీకున్న డౌట్స్ అండ్ కొంతమందికైనా క్లారిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూగా వాచ్ చేయండి. మీరు స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం అవ్వదు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరైతే వెరిఫికేషన్ కోసం ఫినిష్ అయ్యారో మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక ఇప్పుడు వరి అవుతున్నారో వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో లేనివారు కొంతమంది ఈ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేయాలి అండ్ ఏ కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం ఇచ్చారు, ఏంటి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేశారు, 3 shifts ఎందుకు కండక్ట్ చేశారు, నెక్స్ట్ 20 marks వెయిటేజ్ మార్క్స్ ఎందుకు యాడ్ చేశారు అండ్ సో చాలా మెంబర్స్ చాలా క్వశ్చన్స్ రేట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. సో టిల్ ద ఎండ్ వాచ్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే కాదు టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి కూడా పారదర్శకంగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు రిజర్వేషన్ ప్రకారమే జోనల్ వైజ్ కానీ క్యాస్ట్ వైజ్ కానీ రిజర్వేషన్ ప్రకారమే క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. ఇన్ కేస్ మీకు రాంగ్ అనిపిస్తే మీ జోన్లో పర్టికులర్ జోన్లో మీ క్యాస్ట్లో మీకంటే తక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళితే ఇప్పుడు మీకు ఛాన్స్ ఇచ్చారు, మీకు అబ్జెక్షన్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఎవరు అలా ఇవ్వరు. సో మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు, ఫైట్ చేయడం మానేయండి, అబ్జెక్షన్ చేసుకోండి. మీ అబ్జెక్షన్ చేసుకున్న తర్వాత మీ అబ్జెక్షన్లో మీన్స్ నాకు అన్యాయం జరిగింది అని ఎంతమంది అంటున్నారో అన్యాయం ఏం జరిగింది అని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మీకు ఎంహెచ్ఎస్ఆర్బి టైం ఇచ్చారు. 18th మీకు అబ్జెక్షన్ చేయమన్నారు. మళ్ళీ నెక్స్ట్ 28th కూడా టైం ఇచ్చి మీన్స్ ఇలా రిజల్ట్ ఇచ్చాక ఒకసారి మళ్ళీ అబ్జెక్షన్స్ వేసుకోండి. నెక్స్ట్ సో డేట్ ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా బిఫోర్ దట్ 18th December కూడా అబ్జెక్షన్ రేజ్ చేసుకోమన్నారు. సో ఇప్పుడు కూడా అలానే ఇచ్చారు. ఇన్ని టైమ్స్ ఏ బోర్డు కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఇన్ని టైమ్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వదు. బట్ ఎంహెచ్ఎస్ఆర్బి ప్రొవైడ్ చేస్తుంది. నాట్ వన్స్ నాట్ ట్వైస్ థ్రైస్ కంపల్సరీ. ఇప్పుడు మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ రిలీజ్ చేశారో కీ రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు అబ్జెక్షన్ రేజ్ చేసుకోమని చెప్పారు. నెక్స్ట్ ఇలా నార్మలైజేషన్ మార్క్స్ ఇచ్చారు, నెక్స్ట్ అబ్జెక్షన్ రేజ్ చేసుకోమన్నారు. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత యాక్చువల్లీ ఛాన్స్ ఇవ్వకూడదు, బట్ అన్యాయం జరిగింది అంటున్నారు కాబట్టి సో మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు. 1 time కాదు, 2 times కాదు, 3 times మీకు అబ్జెక్షన్ రేజ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఎవరికైతే అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారో మీరు అబ్జెక్షన్ చేసుకోండి. అప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు కానీ మెంబర్స్ ఆఫ్ ది కమిటీ ఆ కమిటీకి సంబంధించిన వారు ఎవరైతే అన్యాయం జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక 1 day కానీ 2 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచే ఛాన్స్ ఉంది. బట్ మీరు కామెంట్స్ చేస్తూ కౌంటర్ కామెంట్ చేస్తూ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలి, ఇదంతా లాస్ట్ స్టెప్కి వచ్చాక మీరు ఇలా చేయడం మాత్రం నాట్ ఏ కరెక్ట్. ఇంకా కొంతమంది అబ్జెక్షన్ చేయాలనుకున్న వారు కొంతమంది అడుగుతున్నారు, ఎక్కడ చేయాలి, వెబ్సైట్లోనా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులోనా
అని. అలా అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వలేదు. మనకు ప్రెస్ నోట్ రిలీజ్ అయిన మ్యాటర్ మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఎలా పబ్లిష్ అయింది? ప్రెస్ నోట్ రిలీజ్ చేశాక పబ్లిష్ అయింది. సో ఆ మ్యాటరే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇన్ కేస్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అబ్జెక్షన్ ఎలా రేట్ చేయాలి, నెక్స్ట్ వెబ్ నోటీస్ రిలీజ్ చేస్తారా, నెక్స్ట్ ఏంటి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లోనా, అదర్వైజ్ బోర్డు దగ్గరికి వెళ్ళాలా అనేది నేను క్లారిఫికేషన్ వన్స్ ఐ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఇక్కడ మనం కొన్ని కామెంట్స్ చూద్దాము. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ మీన్స్ ఆర్ఓఆర్ ప్రకారం వెరిఫికేషన్కి పిలిచారు. ఎగ్జాంపుల్గా జోన్ 6లో 7,000 మెంబర్స్ అప్లై చేశారు కాబట్టి జోన్ 6లో కట్ ఆఫ్ మార్క్స్ అంటే తిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ కోటాలో అకార్డింగ్ టు కేటగిరీ అండ్ రిజర్వేషన్ ప్రకారమే ఎవరి క్యాస్ట్కి ఎవరి జోన్కి సంబంధించి పర్టికులర్గా డివైడెడ్ ఆల్రెడీ పాయింట్ టేబుల్ మనకు ప్రీవియస్లీ మనకు వెబ్ నోటీస్ రిలీజ్ చేసిన టైంలోనే రోస్టర్ పాయింట్ మ్యాట్రిక్స్ అని మనకు రిలీజ్ చేశారు. ఆ టైంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళకి మార్క్స్ ఎందుకు యాడ్ చేశారు, నెక్స్ట్ 3 షిఫ్ట్స్ ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో వారికి నేను డైరెక్ట్గా ఒక సింగిల్ క్వశ్చన్ అడుగుతున్నాను. నోటిఫికేషన్ 30 డిసెంబర్ మీన్స్ 2022 డిసెంబర్లో రిలీజ్ అయ్యింది. ఓకే, మీరు అప్లై చేసే ప్రాసెస్లో మీరు బిజీగా ఉండుంటారు, నోటిఫికేషన్ చదవకపోయి ఉంటారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవకుండానే మీరైతే అప్లై చేయలేదు కదా, ఏమేం కావాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకున్నాక అప్లై చేశారు. సో జనవరి నుంచి ఆగస్ట్కే కౌంట్ చేసుకుందాము. సో ఆగస్ట్ 2 మీరు ఎగ్జామ్ అటెండ్ చేశారు. బిఫోర్ దట్ ఈ 7 months అప్రాక్సిమేట్లీ 7 to 8 months మీకు ఏంటి నోటిఫికేషన్లో ఉన్న 20 మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేయడం కానీ, నోటిఫికేషన్లో మార్క్స్ యాడ్ చేయలేదని కానీ మీన్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఏ క్యాస్ట్కి ఎంత కట్ ఆఫ్ మార్క్స్ అని కానీ ఎవరికి అప్పుడు డౌట్ రాలేదు. వన్స్ ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్లో మీకు ఈ డౌట్ ఇప్పుడు వస్తుంది. ఈ డౌట్ మీకు అప్పుడు రావాల్సింది. నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగితే ఏం అవుతుంది కూడా వెబ్ నోటీస్లో ఉంది, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో కూడా ఎలా మార్క్స్ కట్ చేస్తారు అని అన్నారు. బట్ ఇంకొకటి 3 షిఫ్ట్స్ ఎందుకు కండక్ట్ చేశారని అడుగుతున్నారు. నేను ఈ కామెంట్స్కి నేను డైరెక్ట్ మీకు ఆన్సర్ ఇస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. సో ఎవరైతే వెరిఫికేషన్ లిస్ట్లో ఉండి వెరిఫికేషన్ అయిపోయిన వారు ఉన్నారో వారికి నేను క్లియర్గా ఒకటి చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను. ఎంహెచ్ఎస్ఆర్బి రిజర్వేషన్ అకార్డింగ్ టు ఆర్ఓఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కానీ, నెక్స్ట్ జోనల్ వైజ్ కేటగిరీ వైజ్ జోన్ వాళ్ళకి మీన్స్ పర్టికులర్గా జోన్ 1లో ఎస్సీ క్యాస్ట్ ఎంతమంది, ఎస్టీ ఎంత, ఓసీ ఎంత, ఎన్ని మార్క్స్ వస్తే ఎవరికి మీన్స్ వెరిఫికేషన్ పిలవాలి అని పారదర్శకంగానే పిలిచారు. సో ఈ టైంలో మీరు ఇలా చేస్తున్నారు. కొంతమంది అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అంటున్నారు. ఏంటి ఫ్రెండ్స్, మీకు రాలేదని ఇంకొకరికి కూడా రాకూడదా? సో మీరు ఎగ్జామ్ రాశారు, మీకు అప్రాక్సిమేట్లీ మీ మార్క్స్ వచ్చాయి కావచ్చు, బట్ మీకంటే 1% కానీ 2% కానీ వాళ్ళ వల్ల మీకు రాలేకపోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 2 to 3 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ మీకు ఎవరికైతే వెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ రాలేదో వారికి ఒకరికి నార్మలైజేషన్ చేయలేదు. ఇది క్లారిటీ మీకు కావాలి. ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈవెన్ 20 మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ ఎవరికైతే యాడ్ అవుతున్నాయో ఈవెన్ వారికి కూడా నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ అనేవి కట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు కానీ ఎవరికైనా ఈవెన్ నాకు కూడా ఎవరు ఎగ్జామ్ వెరిఫికేషన్ అయిన వారి సైడ్ నేను మాట్లాడట్లేదు. సెకండ్ థింగ్, వెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ ఎవరికైతే రాలేదో వారి సైడ్ కూడా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మనము వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మనము లాస్ట్ స్టేజ్లో ఉంటే మనకు అర్థమవుతుంది. మీన్స్ ఒక్కసారి మీరే థింక్ చేయండి, ఎవరైతే ఇప్పుడు రేట్ చేస్తున్నారో వారు ఒకసారి థింక్ చేయండి, మేమే ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉండేది అని. ఫస్ట్ ఇంకొకటి, వెయిటేజ్ మార్క్స్ ఎందుకు యాడ్ చేస్తున్నారు? వెయిటేజ్ మార్క్స్ గురించి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన టైంలో ఇన్ కేస్ మీరు ఏమైనా మాట్లాడితే ఎలా మాట్లాడాలి, వెయిటేజ్ మార్క్స్ ఎందుకు యాడ్ చేస్తున్నారని కాదు. వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేయకుండా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళని డైరెక్ట్ పర్మనెంట్ చేసుకుంటే, వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా చేసుకుంటే నెక్స్ట్ కొంతమందికైనా జాబ్స్ అనేవి వేకెన్సీస్ అవుతాయి. సో వాళ్ళకి కూడా రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని నోటిఫికేషన్ వచ్చిన టైంలోనే మాట్లాడితే చాలా వరకు పాజిటివ్గా ఉండేది. సో అప్పుడు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో సో మాకు పర్మనెంట్ చేయండి డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా అని వారు కూడా సపోర్ట్ ఇచ్చేవారు. బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మెన్షన్ చేశారు, వెయిటేజ్ మార్క్స్ గురించి మెన్షన్ చేశారు, కట్ ఆఫ్ మార్క్స్ గురించి మెన్షన్ చేయలేదు. ఎప్పుడు మెన్షన్ చేయలేదండి? నోటిఫికేషన్ వచ్చినప్పుడు మెన్షన్ చేయలేదు. సో అప్పుడే అడగాలి, ఇప్పుడు కాదు అడగాల్సింది. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే
థర్డ్ నోటిఫికేషన్లో థర్డ్ పేరా నేను ఆల్రెడీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. మ్యాక్సిమం 80 points percentage ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో 20 points విల్ బీ అవార్డెడ్ సర్వీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాము నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి. నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి 3 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. సో నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ అనేవి డిడక్ట్ చేయబడతాయి. ఇన్ కేస్ ఏదైనా పేపర్ ఈజీ అంటే ఈచ్ షిఫ్ట్ 3 షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ షిఫ్ట్లోనైనా ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చిందని కమిటీ కనిపిస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తాము. మార్క్స్ అనేవి పర్మనెంట్ కాదు, హెచ్చు తగ్గులని ఉంటాయి అని నార్మలైజేషన్ ప్రాసెస్ వెబ్ నోటీస్ రిలీజ్ చేసినప్పుడు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెబ్ నోటీస్ రిలీజ్ చేశారు. ఇన్ కేస్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయకపోతే మనము ఫైట్ చేసినా కూడా యూజ్ ఉంటుంది. బట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన టైంలో ఇప్పుడు 1 year మోర్ దాన్ 1 year అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టెప్లో పాపం వెరిఫికేషన్ అయిపోయి లాస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న వారి దగ్గర నుంచి మీరు లాక్కోవాలని ట్రై చేస్తున్నారు కదా, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. జరిగినంత ప్రాసెస్ 2 days నుంచి ప్రాసెస్ చూస్తుంటే అందరికీ ఏం అర్థమవుతుందంటే మనకు రాకపోయినా పర్లేదు కానీ పక్కోడికి మాత్రం రాకూడదు అనే మైండ్ సెట్తో చేస్తున్నట్టు మాత్రం అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్ కేసు మీరు నోటిఫికేషన్ టైంలో మాట్లాడలేదు, ఓకే, నార్మలైజేషన్ కోసం మనకు కొరియాండం కానీ వెబ్ నోటీస్ కానీ రిలీజ్ అయినప్పుడు మాట్లాడలేదు, ఓకే, అప్పుడు మాట్లాడకపోయినా పర్లేదు. బట్ రీసెంట్లీ రోస్టర్ మ్యాట్రిక్స్ పాయింట్ టేబుల్ అనేది రిలీజ్ అయింది. రోస్టర్ పాయింట్ మీన్స్ ఏంటి, ఏ జోనల్ వైజ్ ఇప్పుడు మనము స్క్రీన్ పైన చూడొచ్చు. క్యాస్ట్ అండ్ జోనల్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ పోస్టులు అనేది డివైడ్ చేస్తారు. రోస్టర్ పాయింట్ మ్యాట్రిక్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. Zone 1 to Zone 7 ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్, ఓహెచ్ టోటల్. సో ఇలా జాబ్స్ డివైడ్ చేసినప్పుడు కూడా మీరు ఏంటి క్వశ్చన్ రేజ్ చేయలేదు, బట్ ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. ఏంటి 3 షిఫ్ట్స్ ఎందుకు పెట్టారో చెప్పనా ఫ్రెండ్స్, కొంతమంది క్లారిటీ వస్తుంది. మనము చేస్తుంది స్టాఫ్ నర్స్ జాబ్. సో స్టాఫ్ నర్స్ జాబ్ అని అంటే మనం హాస్పిటల్లో మనము లేకపోతే మీన్స్ నర్సెస్ లేకపోతే పేషెంట్స్కి కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పర్టికులర్గా డిపార్ట్మెంట్ వైజ్ ఐసీయూస్లో ఎవరు కేర్ టేక్ చేస్తారు. సో మనం కేర్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి 3 షిఫ్ట్స్ వైజ్ చేశారు. కంప్యూటర్స్ లేక చేశారు అంటున్నారు. అది రీజన్ కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు 40,000 మెంబర్స్ ఎట్ ఏ టైం ఎట్ ఏ డేట్ 2 August ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వెళ్తే బెడ్ సైడ్ కానీ ఏంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్లో కానీ ఐసీయూస్లో కానీ పేషెంట్ని ఎవరు కేర్ టేక్ చేస్తారు అనేది మీకు డౌట్ రావట్లేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. సో స్టాఫ్ నర్సెస్ లేకపోతే పేషెంట్కి కేర్ టేక్ చేయడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం హాస్పిటల్ సెటప్లో మనం ఏం చేయగలుగుతున్నాము, ఫర్ డే మనం లేకపోతే ఏమవుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో మీరు ఎవరో చెప్తున్నారు ఏదో చేస్తున్నారు మనం అదే ఫాలో అవుదామని చెప్పేసి ఫాలో అవ్వకండి. నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మనకేమైనా ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకేమైనా నోటిఫికేషన్ ఇచ్చారా? లేదు. ఎగ్జామ్ August 2 కండక్ట్ చేయకముందే మనకు జూన్లో రిలీజ్ అయిన కొరియాండంలో కానీ వెబ్ నోటీస్లో కానీ రిలేటెడ్ టు ది నార్మలైజేషన్ ప్రాసెస్ డీటెయిల్గా ఇచ్చారు. 3 షిఫ్ట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. సో అండ్ సో షిఫ్ట్లో ఎగ్జామ్ పేపర్ ఇన్ కేస్ ఈజీ అని కమిటీకి అనిపిస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు అని చెప్పారు. సో ఈ వీడియో చూసాక కొంతమందికైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. MHSRB బోర్డ్ అకార్డింగ్ టు రిజర్వేషన్ జోనల్ వైజ్ కానీ క్యాస్ట్ కానీ ఎగ్జాంపుల్ PH కేటగిరీలో కానీ స్పోర్ట్స్ కేటగిరీలో కానీ చాలా లెస్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వారికి వెరిఫికేషన్ కోసం పిలిచారు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఏం చేసినా కూడా ఏం జరగదు. ఎందుకంటే MHSRB బోర్డు మాత్రం ఈ రిజర్వేషన్ ప్రకారమే జాబ్స్ కేటాయించారు. ఇన్ కేస్ మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే మీకు ఆల్రెడీ అభ్యంతరాలకు 15 వరకు గడువు ఇచ్చారు. తెలంగాణ స్టాఫ్ నర్సు నియామకాలకు సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాలను ప్రకటించమని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నియామకాల బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు అన్యాయం జరిగిందనిపిస్తే మీరు అబ్జెక్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికి వద్దు అని ఎవరు అనట్లేదు. బట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి, ఫస్ట్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని మాట్లాడుతున్నారు కదా, దట్ ఈస్ ద రాంగ్ థింగ్. అండ్ మీలో మీరు గొడవ పెట్టుకోవడం కానీ కామెంట్స్ చేసుకోవడం కానీ దెర్ ఈస్ నో యూజ్. సో నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. టోటల్
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ విల్ టేక్ ఏ డెసిషన్. ఏది కానీ మన హ్యాండ్లో లేదు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడితే యూస్ ఉండేది అని నా ఒపీనియన్. సో అబ్జెక్షన్ రేజ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. సో మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ ఇఫ్ కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ టు ఎనీవన్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ please share your opinion in comment section. Thank you. Keep watching. Stay tuned, friends.